Mr. Rajanaren sir for next session. Over to you, sir. Thank you, Ravi. Good evening, everybody. Good evening. So it was a fantastic explanation by Dr. Banu Teja, kind of eye-opening for many of you. అందరు కూడా we should all check our Vivo 2 Max. I think Vivo 2 Max చాలా గ్యాడ్జెట్స్లో కూడా చూపిస్తుంది. When you're exercising, the watch itself will show the Vivo 2 Max. So ఒకసారి I strongly recommend everybody to track your numbers and ensure that in the next 2-3 months you can progress, especially in that particular aspect. Cardiovascular and respiratory health ante it is the ultimate. Now flow state, what exactly is flow state, how to enter into the flow state? See, if I have to tell you about flow state, the best way to I think in my video I was mentioning, right? Na example that what I mean, fountain, the water bodies, Zen garden. I read it. I used to read a lot of Zen books. అందులో Zen philosophy, that రాక్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు I used to think about how would it be if there is a beautiful statue of Buddha and a flowing water in fact, and the sound of water. వీటన్ని ఈ ఎన్వైరన్మెంట్లో how would it be if I spend time there every day, not once, ఏదో పార్కుకు పోయినప్పుడు కాదు, ప్లీజ్ అండర్స్టాండ్, ఎప్పుడో అలా పోయినప్పుడు కాదు, ఎవ్రీడే ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్, రోజు మార్నింగ్ లేసినప్పుడు అలా వెళ్ళి కూర్చోవడమో, లేదా ఈవినింగ్స్, లేదా వాన పడుతున్నప్పుడు అక్కడ ఒక షెల్టర్, గజీబో. I used to think a lot about it, and now I do that every day. అక్కడ బుక్స్ చదవడం కానీ, మ్యూజిక్ వినడం కానీ, జస్ట్ కాఫీ సిప్ చేయడం కానీ, నేను, మై డాగ్ అండ్ ఫ్యామిలీ. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ స్పేస్ అనమాట. Now to create that's a space in the house. అటువంటి స్పేస్ని ఇమాజిన్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకోవడము, actually that happened as a result of a flow state. నన్ను ఎవరన్నా ఈ థాట్స్ అన్ని మీకు ఎప్పుడు వచ్చాయి, ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేసేది, దీనికి ఐ మీన్ దట్ హ్యాపెన్స్ అంటే అది దీనికి ఇఫ్ యూ ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ కాదు, గుడ్ విల్ హంటింగ్ అనుకుంటా. గుడ్ విల్ హంటింగ్. విల్ హంటింగ్ అనేది ఒక అతని పేరు. గుడ్ విల్ హంటింగ్ అంటే మంచి విల్ హంటింగ్ అని, గుడ్ నరేన్ ఓకే, ఆ టైప్లో ఆ మూవీ. దట్స్ అబౌట్ వన్ జీనియస్, 3 జీనియసెస్ ఇన్ ఫ్యాక్ట్. అందులో ఒక షాట్ ఉంటుంది ఫస్ట్, ఇన్ఫ్యాక్ట్ రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ దెర్ ఈస్ దిస్ యంగ్స్టర్, మేబీ అప్పుడే టీన్స్ క్రాస్ అయిపోయిన ఒక యంగ్స్టర్, లేదా టీనేజ్ 19 అట్లా అనుకోండి. దట్ గై ఏ రిఫ్ రాఫ్, ఆర్ఫన్, అల్లరి చిల్లరగా తిరిగే ఒక వ్యక్తి, మాటికి చిల్లర క్రైమ్స్ చేస్తూ పోలీస్ కంట్రోల్లో ఉంటాడు. పెరోల్ మీద వదిలింటారు ఒకసారి అని. Matt Damon played that character, Matt Damon, and that movie I think it's directed by Ben Affleck. సో మ్యాట్ డెమన్ ఒకసారి పెరోల్ మీద తనని వదిలినప్పుడు, జైల్లో నుంచి పేరోల్ మీద వదిలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పనులు అప్పచెప్తారు. వీడు ఆడేడ తిరగకూడదు, మళ్ళీ అల్లరి చేయకూడదని పని ఇస్తారనమాట. వీళ్ళే పని కల్పిస్తారు. అప్పుడు ఏం పని ఇచ్చింటారంటే వరల్డ్స్ నంబర్ 1 యూనివర్సిటీ, ఐ థింక్ MIT అనుకుంటా, మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అందులో స్వీపర్, నైట్ టైం అనమాట.
మార్నింగ్ ఫ్రీగా తిరగచ్చు. నైట్ టైమ్ హీ హ్యాస్ టు గో అండ్ మాప్ ద ఫ్లోర్స్, కొన్ని ఏరియాస్ ఇచ్చింటారు. అట్ట ఒకసారి క్లీన్ చేసుకుంటా ఇది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ని క్లీన్ చేస్తా అంటాడు. క్లీన్ చేస్తే ఒక క్లాస్ రూమ్లోకి పోతాడు. క్లాస్ రూమ్లో ఒక బోర్డు, అది మనకు అంటే నేను ఎంత మూవీ చెప్పడం లేదు, దాని ముందర ఒక సీన్ జరిగింటుంది. ఒక ఒక ఫీల్డ్ మెడల్ విన్ అయిన మ్యాథమెటిక్ ప్రొఫెసర్, అంటే వరల్డ్లోనే ఆల్మోస్ట్ టాప్ ప్రొఫెసర్, ఆయన ఒక ప్రాబ్లం రాసింటాడు బోర్డు మీద. ఫర్ మీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 months టు సాల్వ్ ద ప్రాబ్లం. దీనికి ఎవరైనా హింట్ ఇచ్చినా కూడా, క్లూస్ ఇచ్చినా కూడా మీకు నేను రివార్డ్ చేస్తాను. రేపు మా ఇంట్లో పార్టీ జరుగుతుంది. సో మీరు క్లూ ఇచ్చినా కూడా చాలు, మీరు ఎన్ని మంత్స్ అన్నా తీసుకోండి, నాకు 6 నెలలు పట్టింది అంటాడు. ఆ ప్రాబ్లం వీడికి బోర్డు మీద కనబడుతుంది స్వీపర్కి. నేరుగా వెళ్ళి బాత్రూమ్ మిర్రర్ మీద వేపర్ ఉంటుంది కదా, దాని మీద ట్రై చేయడం మొదలు పెడతాడు. కొద్దిసేపు తర్వాత పోయి కింద సొల్యూషన్ రాసేస్తాడు. నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆడుకుంటా, ఐ మీన్ దట్ బికమ్స్ ఎ సెన్సేషన్ ఇన్ ద యూనివర్సిటీ. ఎవరు సాల్వ్ చేసినాడు ఎవరికి తెలియదు. బట్ సమ్హౌ దే ఫైండ్ అవుట్ దట్ దిస్ గై సాల్వ్ ద ప్రాబ్లం. ఇంక ఎంటైర్ మూవీ ఈజ్ అబౌట్ వాడిని పట్టుకొని నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తున్నావు. నాకు 6 నెలలు పట్టింది. కొన్ని అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్ ఇస్తే కూడా టకాన్ సాల్వ్ చేసేస్తారు. ఎట్ దట్ పాయింట్ ఇన్ దట్ మూవీ హీ టెల్స్ అనమాట టు దిస్ ప్రొఫెసర్. యాక్చువల్గా మనకు సినిమా బిగినింగ్లోనే చూపిస్తారు, టైటిల్స్ పడేటప్పుడే చుట్టూ పుస్తకాలు వేసుకొని చదువు. వాడికి ఉండే ఒకే ఒక అడిక్షన్ ఏమంటే పుస్తకాలు. చిన్నప్పటి నుంచి క్రైమ్స్ చేయడం. క్రైమ్స్ అంటే చిల్లర పనులు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆ ప్రొఫెసర్ కూర్చోబెట్టుకొని, అరే నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే వాడికి ఆన్సర్ ఉండదు. నేను ఇట్లా చేస్తున్నానని చెప్పాక నా దగ్గర ఏం లేదు సార్, మీరు నాకు ఇప్పుడు వాడు చెప్పే ఎగ్జాంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, బెథోవెన్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద పాపులర్ మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఆయన ముందు మీరు ఒక కీబోర్డ్ పియానో పెట్టారనుకోండి, ఆయన వాయించేస్తాడు. ఒక వరల్డ్ ఫేమస్ నంబర్ 1 గ్రాండ్ మాస్టర్ చెస్ ఆడే వ్యక్తి ముందు చెస్ బోర్డు పెడితే ఆయన చెస్ ఆడతాడు అంతే. అట్లా నా ముందు సమస్య ఇచ్చినప్పుడు నేను సాల్వ్ చేస్తాను. అది ఫ్లో అవుతుంది, నా ద్వారా ఫ్లో అవుతుంది అది అంతే. అది I cannot answer it. See, I'm not talking about the entire movie. There is a lot of concept on flow, and there are many things also involved in that. But I'm taking this example because many top creations, right from Mona Lisa painting, maybe the Last Supper painting by Da Vinci, or టవర్ ఆఫ్ పీస్ ఆర్కిటెక్చర్ కావచ్చు, లేదా ఎనీథింగ్, ఆర్ టెండూల్కర్స్ బ్యాటింగ్, ఆర్ ఇళయరాజాస్ మ్యూజిక్. ఎప్పుడో మనం వింటాం ఇవి, ఆయన అట్లా కూర్చుంటే పాటలు ఇచ్చేసినాడు మా సినిమాకి అభినందనకి అనేసి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటే, వాళ్ళు జస్ట్ లైక్ దట్ అట్లా కూర్చున్నాంబా పాటలు ఇచ్చేసినాడు. ఎక్కడ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే దట్స్ ఫ్లో స్టేట్. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ ఎ ఫ్లో స్టేట్. Flow state is the highest state of a creative consciousness that a human can reach. Where ఏం జరుగుతుంది ఫ్లో స్టేట్లో, మనకున్న అతి పెద్ద అడ్డంకు తొలగిపోతుంది. ద బిగ్గెస్ట్ అబ్స్టకల్ యువర్ ఫేసింగ్ విల్ బి, అలానే ఎవరో తీసేసినట్టు. ఏంటి అబ్స్టకల్ అంటే మనం. You believe it or not, you are the biggest obstacle of your life. Mana ego, mana complicated mind. Because conscious mind is always so complicated because it has a lot of ego. So the moment life is trying to flow through you. Life is trying to see if there is a problem, there is a solution. Life is trying to flow like a river that
ఫ్లోస్ ఆ పదం పుట్టిందే అక్కడి నుంచండి. FLOW పుట్టిందే ఆ రివర్ ఫార్ములా దగ్గర నుంచి. ఎ రివర్ స్టార్ట్స్ అండ్ ఫ్లోస్ టు ద డెస్టినేషన్. ఆ విధంగా మనలోంచి కూడా ఒక ఫ్లో ఏర్పడతది. చానా విషయాలు జరగడం మొదలుపెడతాయి. ఎప్పుడంటే ఆనకట్టలాగా, ఒక అడ్డంలాగా మనము నిలబడకపోతే. వెన్ వి స్టెప్ అసైడ్. సో, వాట్ డు ఐ ఎగ్జాక్ట్‌లీ మీన్ బై స్టెప్పింగ్ అసైడ్? మీకు క్వెషన్ రావచ్చు. అసలు నేనెందుకు అడ్డం నిలబడతాను నా గోల్స్‌కి, నా డ్రీమ్స్‌కి? నౌ ఫస్ట్ వేర్ డస్ దిస్ ఫ్లో స్టేట్ బిగిన్? Number one thing the flow state requires is a very inspiring goal. వెరీ ఇన్‌స్పైరింగ్ గోల్. లోపల నుంచి ఉత్తేజము, ఉత్సాహం తన్నుకొచ్చే ఒక లక్ష్యం కావాలి. నేను అందుకే బిగినింగ్‌లోనే చెప్పిన బుద్ధ ఎగ్జాంపుల్ ఇదంతా. ఎందుకంటే నాకది ఎవడికో నేను చూపించుకునేందుకు కాదు. ఎట్లైనా చేసి నేను వాడికి చూపియాలిరా. నేను పొద్దున కాఫీ తాగేటప్పుడు కూర్చుంటే వాటర్ సౌండ్ వినబడాలి. అది నా లైఫ్‌కి సంబంధించిన, నా పీస్‌కి సంబంధించిన. దెన్ లైఫ్ ఓపెన్స్ అప్. ఎందుకంటే ఇగో ఎక్కడుంది ఇక్కడ? అట్లాంటి గోల్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? Do you have any goal like that? If the answer is no, you will never enter a flow state. Because you could be working for some goals which don't need you to come out of your zone. ఇప్పుడుండే మీ ప్రెజెంట్ కంఫర్ట్ జోన్‌లోంచి బయటకొచ్చి ఇవన్నీ మనం ఒకసారి ఈ బుక్స్‌లో అంతా నేను చదివి అర్థమైంది, నేర్చుకునిన దాంట్లో ఉండే బాటమ్ లైన్ ఏమంటే, అసలు ఎందుకు ఈ స్టేట్స్ కానీ, ఇన్‌స్పైరింగ్ గోల్స్ కానీ ఎందుకంటే, దే వాంట్ అస్ టు ఎవాల్వ్. ఇంకొక వ్యక్తి, ఆహ్, ఇంకొక అంటే మంజునాథ్ బికమింగ్ ఎ బ్యూటిఫుల్ వర్షన్ ఉంది చూసినారా? అది యూనివర్స్ మంజునాథ్‌కిచ్చే రివార్డ్. నాట్ ద కార్ ఆర్ బంగ్లా ఆర్ ద మనీ ఆర్ యువర్ కమ్యూనిటీ. మంజునాథే ఇంకొక వెర్షన్‌గా మారతారు చూసినారా? ఆ మంజునాథే యూనివర్స్ ఈ మంజునాథ్‌కిచ్చే గిఫ్ట్. ఆ మంజునాథ్ ఎప్పుడు పుడతాడంటే, ఆ నరసింహరావు చప్పట్లు కొడుతున్నాడు. విపరీతమైన ట్రూత్ ఇది. మనము 10, 15 ఏండ్లు, 20 ఏండ్ల నుంచి ఒకే సమస్య గురించి మాట్లాడుతాండే కొన్ని లక్షల మందిని చుట్టుపక్కల చూస్తా ఉంటాం. బికాజ్ ఆ మనిషే మారిండాడు. మారేందుకు ఏం కారణమే లేదు. ఎలా అయినా నేను 2,00,000 సంపాదియాల. అది కారణమే కాదు గదా! వాట్ ఈస్ దట్ ఇన్‌స్పైరింగ్ గోల్ దట్ మేక్స్ యూ, డిమాండ్స్ యూ కమ్ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇప్పుడుండే జోన్‌లోంచి ఎత్తి బయటకి రావాల్సిందే. మీరు ఇంకొక వ్యక్తిగా మారి తీరాల్సిందే. అట్లాంటి గోల్ అప్పుడు నేను చెప్పాను గదా! అన్నీ ఫేవరబుల్‌గా జరగడం మొదలుపెడతాయని. అన్నీ అంటే ఏంటి? యూ విల్ కనెక్ట్ టు ఎ మెంటర్. ఎందుకంటే హూ విల్ ఐ టాక్ టు మోస్ట్? ఎ పర్సన్ హూ ఈజ్ లైక్ ఎ సోల్జర్, హూ ఈజ్ ఆన్ ద మాకర్థమైపోతుందన్నమాట వాళ్ళ స్పీచ్ ప్యాటర్న్ ఇవన్నిటిని. సో, ఆహ్, ఆ పీపుల్ రైట్ పీపుల్ వాళ్ళకి కనెక్ట్ అయితారు. టీమ్ అనుకోండి, లేదా చాలా సర్కమ్‌స్టాన్సెస్ రైట్‌గా ఫార్మ్ అవ్వడము. ఆల్ దీస్ థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్. వెన్ యూ get inspired, when you are working for some inspired goals. So set these goals. Okay. Number one, this is the first flow state enter అవ్వాలంటేనే ఈ గోల్ కావాలి. ఓకే. నెంబర్ 2, చూజింగ్ వేర్ యూ నీడ్ టు గో అనేది చాలా సింపుల్ విషయం. చాలామంది ఇది ఈజీగా చేసేస్తారు. నేను ఇక్కడికి పోవాలనుకుంటున్నా అని. బట్
ఇప్పుడు ఒక రివర్ మనము చేసుకున్న ఎగ్జాంపుల్‌లో ఇట్ డిసైడ్స్ టు గో టు ఆహ్, ఇట్ చూజెస్ ఓషన్ యాస్ ఎ డెస్టినేషన్. ఎ రివర్ చూజెస్ ఓషన్ యాస్ ఎ డెస్టినేషన్. ఆ తర్వాత రివర్ ఏం చేయాలి? పోవాలి. సో మెనీ పీపుల్ చూజ్ బట్ డోంట్ డూ. అందుకే చెప్పాను, దానికి రిక్వైర్డ్ వర్క్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే డూయింగ్. అసలు నాకివన్నీ కొన్ని చదువుతా అంటే ఈ అన్నిటిని 'గజినీ' సినిమాలో సూర్య మీద లేదా ఆమిర్ ఖాన్ మీద ఏసిండ్రు పచ్చబొట్లు. అట్లాంటి లైన్స్, స్టేట్మెంట్స్ అంతా ఏసి పడేస్తే ఒక్కొక్కరి మీద ఎంత అంటే నేనేయకూడదు, వాళ్ళకి వాళ్ళే వేసుకోవాలా? నాకు చాయిస్ ఉంటే ఖచ్చితంగా ఏస్తా. ఎంటైర్ ప్రాసెస్‌లో డీఓఐఎన్‌జీ డూయింగ్ ఈస్ ద క్రూషియల్ స్టెప్ ఫర్ ఫ్లో స్టేట్. డూయింగ్. చూసింగ్ అంటే ఇప్పుడు నేను పెద్ద గోల్ ఫెంటాస్టిక్. బట్ డూయింగ్ ఈజ్ హౌ దిస్ ఫ్లో స్టేట్ బిగిన్స్. అది ఫ్లో అవ్వడం బిగిన్ అయ్యేది చేయడం అన్నమాట. సో మీకు అంటే చాలా సార్లు మనం ఇది వింటాంగా. నేను కూడా మొన్న ఏదో స్టేటస్‌లో కూడా పెట్టాను. జంప్ అండ్ ద నెట్ విల్ అపియర్. యూ వాక్ అండ్ ద పాత్ విల్ అపియర్. 'మిరాయి' సినిమాలో కూడా జస్ట్ మొన్న చూస్తా అంటే ఆ అబ్బాయి ఎవరు హీరో చెప్తాడన్నమాట. "అరే! నీకు ఏం తెలుసని పోతున్నావురంటే" "అరే! ఫస్ట్ పోతానురా, దారి అదంతా గదే కనబడుతుందనేసి." మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఆర్ ప్లేడ్ లైక్ దిస్. యూ యూ ప్లే అండ్ ద నెట్ ఈస్ గోయింగ్ టు అపియర్. ఓకే. లైఫ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు I should say it will start flowing in favor of you, through you, in proportion to your doing. మనం ఎంత చేస్తామో లైఫ్ కూడా అంతే చేస్తది. మనం ఇంత చేసినప్పుడు లైఫ్ ఇంతే చేస్తదనమాట. ఓకే. సో డూయింగ్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. సో క్వెషన్ యువర్‌సెల్ఫ్. Number 1 step is choosing an inspiring goal. Second step is doing. Okay. And third, come out of illusions. Come out of illusion. What illusion? What is the illusion? Illusion that నేను చేసే పనిలో సక్సెస్ వస్తది అంటే నేను ఐ నో వాట్ సక్సెస్ ఈజ్. ఎలా అయినా ఈ వర్క్‌లో నేను ఒక కమ్ ఔట్ ఆఫ్ యూ షుడ్ అంటే ఆల్వేస్ అవర్ ఇగో ట్రైస్ టు కన్విన్స్ అస్ దట్ నేను చేసేది రైటే. నేను చేసేది రైట్. 90% ఆఫ్ ద టైమ్. ఇప్పుడు ఈ కాల్ అయిపోయినాక కూడా యూ మైట్ థింక్ దట్ నేను చేసేది రైట్‌గానే ఉంది గదా! నేను చేసేది రైట్. అందుకనే ఇవేవి చాలా సార్లు ఎక్కవనమాట. బికాజ్ వి అస్యూమ్ దట్ వాట్ వి హావ్ బీన్ డూయింగ్ ఈస్ రైట్. అందుకే నేను ఫస్ట్‌లో చెప్పాను. ఈ ఫ్లో స్టేట్‌లో మనకొచ్చే అతి పెద్ద అడ్డంకి ఎవరంటే మనమే. అవర్ ఇగో. రైట్? సో కమ్ ఔట్ ఆఫ్ ద ఇల్యూషన్ ఆఫ్ సక్సెస్. There'll be so many people talking so much about so many brilliant ideas. ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఇట్లా అయితది. మనం ఇట్లెందుకు చేయడం లేదు? ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. మాట్లాడడం తప్పనిచ్చి దే డోంట్ డూ. అండ్ ఏదైనా చేయడం గురించి మాట్లాడినారనుకోండి, అక్కడ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ జస్టిఫికేషన్. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇట్లా కాదంటే, మన ఇండియన్ మెంటాలిటీస్‌లో ఏమైతదంటే ఇంతింతమంది చెప్పేవాళ్ళనమాట మాకు. బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీలో మన ఇండియన్ మెంటాలిటీలో ఉన్నారే, యాక్చువల్లీ మన మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారే, వాళ్ళ వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడినామనుకోండి, వాళ్ళకుండే తెలివితేటలకి
కేబీసీలో అంటే నేను చెప్పేది కౌన్ బరే కరోడ్పతిలో ఆ సబ్జెక్ట్లో ఇది ఎందుకు జరగదు, ఇది మన వల్ల కాదు, దాంట్లో వాళ్ళు కరోడ్పతులు అయిపోతారు. ఒక్క లైఫ్ లైన్ కూడా తీసుకోకుండానే అయిపోతారు. అంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ, లాజిక్ అంటారు కదా, సెన్స్‌లెస్ కాదది. అద్భుతమైన లాజికల్, ఓహ్! కరెక్టే కదా ఇతను చెప్పేది అనిపిచ్చే విధమైన జస్టిఫికేషన్ చేసుకుంటారు. అదంతా దేన్ని జస్టిఫై చేస్తున్నారంటే వాళ్ళ ఇగో. నేను చెప్తున్నాను, ఇది ఈ ఫ్లో స్టేట్‌లో ఏమైతదంటే అసలు నువ్వే లేవు. నీ ఇదే నంబర్ 4థ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి కమ్ ఔట్ ఆఫ్ ద ఇల్యూషన్ ఆఫ్ సక్సెస్. నీ మిథ్యలో నుంచి నేను చేసే పని రైట్. ఈ పనిలో నాకు ఒక్కసారి నేను అనే పదాన్ని బయటకు పెట్టేసి, దేనికి ఇదంతా చేయాలనుకుంటున్నాం? గోల్ ఈజ్ వన్, ఇంటెన్షన్ ఈజ్ వన్. ఇంటెన్షన్. గోల్ అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నామని. ఇంటెన్షన్ అంటే ఎందుకు పోవాలనుకుంటున్నామని. ఎందుకు? ఆ ఇంటెన్షన్ పవర్‌ఫుల్‌గా ఉండే పనైతే నంబర్ 4, ద లాస్ట్ వన్, డిటాచ్‌మెంట్. డిటాచ్‌మెంట్ అంటే నాకు తెలిసి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఆల్వేస్ గివ్ ఈజ్ డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. కర్మ సిద్ధాంతము చెప్తారు గదా! గాడ్ సేస్ దట్ నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, మిగతాది వదిలేయని. డోంట్ డిమాండ్ ద రిజల్ట్స్. సార్ నేనెందుకు సార్ నాకిట్లా రావడం లేదు అంటారు. ఆ నేను అసలు ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ ఎంజాయ్ ద ప్రాసెస్. సో, ఫ్లో స్టేట్‌లో ఒక మనిషి విపరీతమైన హైలో ఉంటాడు. నాట్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. జస్ట్ బికాస్ హి నోస్ లైఫ్ ఈస్ ఫ్లోయింగ్. ఆ రోజు డక్ ఔట్ అయినా గూడా 'టెండూల్కర్' గాని ఎవరైనా ఆ ఫ్లో స్టేట్‌లో ఉండే నేను చెప్పేది బ్యాట్స్‌మెన్, దే డోంట్ మైండ్. You have to understand this is not about just the results. Detachment is a superb thing. So these are the 4 steps, guys. Number 1, choose inspiring goals. Choose where to go. Where to go lo you should have a very inspiring goal that demands you to go out of your comfort zone. That is when at least the flow begins. And doing is what causes the flow. DYNG, doing. And number 2, it's not just talking. Okay, sorry. Second step is doing. It's so many people talk. How much you're doing? మీరు ఎంత డూయింగ్ ఉంటే అంత మీ ప్రపోర్షనేట్‌గా మీ ముందర పాత్ ఏర్పడడం మొదలు పెడతది. అండ్ నంబర్ 3, వాటెవర్ యూర్ డూయింగ్ రైట్ నౌ, మీ ఏ పనులు చేస్తున్నా, డోంట్ అస్యూమ్ దట్ కమ్ ఔట్ ఆఫ్ దట్ ఇల్యూషన్ ఆఫ్ సక్సెస్, దట్ మిత్. ఓకే. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్. నాకు ఈ నంబర్ 3లో నాకు చాలా మంది నేను మీట్ అయినప్పుడు చెప్పా కదా! లాజికల్ రీజన్స్, ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు, ఇది ఇట్లా వర్కౌట్ కాదు, ఇది ఇట్లా చేయలేము, ఎటు చేయలేము. ఐ డోంట్ ఈవెన్ టాక్. ఐ డోంట్ ఈవెన్ ట్రై టు ప్రూవ్ పాయింట్ టు దెమ్. ఎందుకంటే దే ఆర్ ఆల్ వెరీ లాజికల్. అండ్ నంబర్ 4, ఫైనల్ థింగ్, వన్స్ యూ క్రియేట్ అన్ ఇంటెన్షన్, you're doing your best, get detached. అంటే చెప్పేకి ఇది కొంచెం సులభంగా ఉంది. నాకెందుకు రిజల్ట్ రావట్లేదు అనే పదములో నుంచి యూ షుడ్ కమ్ ఔట్. డిటాచ్‌మెంట్. ఓకే. సో, ఆల్ ద బెస్ట్ అండ్ బ్యాక్ టు రవీంద్ర. Yeah. Okay, sir. Thank you so much for your information. May all of us work to reach flow state. Hope today's Hello Wow added value to your time, and
Good night. Thank you.